హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 10th క్లాస్ సోషల్ స్టడీస్లో 10th లెసన్ గ్లోబలైజేషన్. చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా ఆన్సర్స్ కూడా చెప్పున్నాను. టైం లేదు, తక్కువ ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. 10th క్లాస్ సోషల్ స్టడీస్ 10th లెసన్. ఒకటి, బహుళజాతి సంస్థలచే అధిక మొత్తంలో నియంత్రించబడుతుంది. ఏ సేవారంగం, బి విదేశీ వాణిజ్యం, సి విదేశీ పెట్టుబడి, డి ఏది కాదు. దీనికి ఆన్సరు బి విదేశీ వాణిజ్యం. రెండవ క్వశ్చను, బహుళజాతి సంస్థలలో అధిక శాతం చైనాలో పెట్టుబడి పెట్టడానికి కారణం. ఏ ముడి సరుకులు చవక, బి చౌకగా శ్రామికుల లభ్యత, సి పన్నులు తక్కువ, డి దిగుమతులు తక్కువ. దీనికి ఆన్సర్ బి చౌకగా శ్రామికుల లభ్యత. థర్డ్ క్వశ్చన్, దేశాల మధ్య వాణిజ్యాన్ని వేగవంతం చేసింది. ఏ సరళీకృత ఆర్థిక విధానం, బి ప్రపంచీకరణ, సి ప్రైవేటీకరణ, డి సాంకేతిక విప్లవం. ఒకటి దీనికి ఆన్సర్ సరళీకృత ఆర్థిక విధానం. 4, సరళీకృత ఆర్థిక విధానం భారతదేశం ప్రారంభమైన సంవత్సరం. ఏ 1991, బి 2000, సి 1981, డి 2001. దీనికి ఆన్సరు ఏ 1991. ఫిఫ్త్ క్వశ్చన్, సెజ్లను ఏర్పాటు చేసేది. ఏ బహుళజాతి సంస్థలు, బి ప్రభుత్వాలు, సి స్థానిక సంస్థలు, డి భారతీయ కంపెనీలు. ఫిఫ్త్ క్వశ్చన్కి వచ్చి ఆన్సరు బి ప్రభుత్వాలు. సిక్స్త్ క్వశ్చన్, సత్వర సమాచారానికి ఉదాహరణ. ఏ సాంకేతిక విజ్ఞానం, బి ఆరోగ్య సేవలు, సి చైనా ఆటబొమ్మలు, డి ఉపగ్రహ సమాచారం. సిక్స్త్కి ఆన్సరు ఉపగ్రహ సమాచారం. సెవెంత్ క్వశ్చన్, భారతదేశంలో ఎక్కువ కంపెనీలు స్థాపించిన దేశం. ఏ అమెరికా, బి రష్యా, సి ఇంగ్లాండ్, డి ఆస్ట్రేలియా. దీనికి ఆన్సర్ అమెరికా. అమెరికాకు సంబంధించిన కంపెనీలు మన భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి. 28, 20వ శతాబ్దం చివరిలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన పరిణామం. ఏ కార్మికుల వలస, బి వాణిజ్యీకరణ, సి ప్రపంచీకరణ, డి బహుళజాతి సంస్థల ఏర్పాటు. దీనికి ఆన్సరు ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్. 9th క్వశ్చన్, ప్రపంచీకరణ యొక్క ముఖ్యమైన ఫలితం. ఏ కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం, బి పెద్ద సంఖ్యలో వినియోగ వస్తువుల అందుబాటు, సి అంతర్జాతీయ ఆర్థిక మార్పిడి, డి పైవన్నీ. ఈ మూడు కూడా ఏబిసి రైట్ కాబట్టి డి రైట్ ఆన్సర్. 10, అరబ్ వసంతం అనగానేమి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్స్కి. ఏ నియంత్రణను తొలగించడానికి విప్లవాలు జరుగుట, బి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, సి పర్యావరణం కోసం జరిపిన పోరాటం, డి అరబ్ దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు. 10కి ఆన్సరు ఏ నియంత్రణ తొలగించడానికి విప్లవాలు జరుగుట. 11, బహుళజాతి సంస్థ అన్నది ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీస్. ఏ ఒక దేశంలో ఉత్పత్తి ప్రక్రియను నిర్వహించు సంస్థ, బి అనేక దేశాలలో ఉత్పత్తి ప్రక్రియను నిర్వహించు సంస్థ, సి అనేక దేశాలలో వస్తువుల అమ్మకం చేసే సంస్థ, డి కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థ. 11కి బి. అంటే బహుళజాతి సంస్థలన్నీ కూడా ఏం చేస్తాయంటే వాటి ఉత్పత్తుల్ని అనేక దేశాల్లో నిర్వహిస్తాయి వాళ్ళ కంపెనీలు పెట్టి. బి ఈజ్ రైట్ ఆన్సర్. 12, బహుళజాతి సంస్థల ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, బి మార్కెట్ను విస్తరించడం, సి లాభాలను పొందడం, డి పైవన్నీ. ఏబిసి 3 కూడా కరెక్టే కాబట్టి డి ఆన్సర్ పైవన్నీ. 13, బహుళజాతి సంస్థల పని ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ఉపయోగించే సూచికలు అంటే ఇండెక్సెస్. ఏ కార్మికులు బాగా లభించే ప్రదేశం, బి మార్కెట్కు విస్తృత అవకాశాలు గల ప్రదేశం, సి ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉండే ప్రదేశం, డి పైవన్నీ. 13 కూడా డి ఆన్సర్. ఏబిసి కరెక్ట్ కాబట్టి డి ఆన్సర్. 14, ఫోర్డ్స్ మోటార్స్ కంపెనీ భారతదేశంలో ఏ కంపెనీతో కలిసి కర్మాగారం స్థాపించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి. ఏ మహీంద్ర అండ్ మహీంద్ర, బి టాటా ఇండియా, సి అశోక్ లైలాండ్,
డి ఆల్విన్. సో ఆన్సర్ ఈజ్ ఏ. సో మహేంద్ర అండ్ మహీంద్రా ఈ ఫోర్డ్స్ కంపెనీ చెన్నైలో స్థాపించడం జరిగింది. 15 ఫోర్డ్స్ మోటార్స్ కంపెనీ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్కడ కర్మాగారాన్ని ఏర్పాటు చేశాయి? ఇప్పుడే చెప్పాను నేను. ఏ బెంగళూరు, బి హైదరాబాద్, సి చెన్నై, డి కలకత్తా. సో ఆన్సర్ ఈజ్ సి కలకత్తా. 16వ క్వశ్చన్. ఫోర్డ్స్ కంపెనీ భారతదేశంలో ఎన్ని కోట్ల పెట్టుబడితో కర్మాగారాన్ని నెలకొల్పింది? 2000 కోట్లు, బి 24,000 కోట్లు, సి 1700 కోట్లు, డి 1500 కోట్లు. సో దీనికి ఆన్సర్ సి 1700 కోట్లతో ఫోర్డ్స్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీతో కలిసి ఫోర్డ్స్ కంపెనీ చెన్నైలో స్థాపించడం జరిగింది. 17 దేశాల మధ్య అనుసంధానం పెంచేందుకు ఒక మంచి విధానం. ఏ యుద్ధాలు, బి రోడ్లు, సి వాణిజ్యం, డి ఏది కాదు. సో దీనికి వాణిజ్యం. సో వాణిజ్యం అనేది ప్రతి దేశానికి, ఒక దేశానికి మరొక దేశానికి అనుసంధానం ఉంటుంది, ఒప్పందాలు కూడా ఉంటాయి. ఈ వాణిజ్య ఒప్పందాలు జరుగుతాయి. సో కాబట్టి సి రైట్. 18 ప్రపంచీకరణ వల్ల మానవ జీవితంలో వచ్చిన మార్పు. ఏ ప్రజలు కొనుగోలు చేయడానికి అనేక రకాల వస్తువులు లభించాయి, బి వస్తు ఉత్పత్తుల నాణ్యత పెరిగింది, సి కొత్త ఉద్యోగాలు కల్పించబడ్డాయి, డి పైవన్నీ. సో దీనికి ఏబిసి కరెక్ట్ కాబట్టి డి ఆన్సర్ పైవన్నీ. 19 ప్రపంచీకరణ ప్రక్రియకు ముఖ్య కారణం. ఏ సాంకేతిక పరిజ్ఞానం, బి రాజకీయాలు, సి పెట్టుబడులు, డి శ్రామిక సంపద. సో 19కి ఏ ఆన్సర్ సాంకేతిక పరిజ్ఞానం. ఈ గ్లోబలైజేషను మొత్తం ప్రపంచం అంతా విస్తరించడానికి ఈ టెక్నికల్ విధానమే, ఆ పరిజ్ఞానమే ఇంత దాకా తీసుకొచ్చింది. సో 20 విదేశీ వాణిజ్యాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి ప్రభుత్వం ఉపయోగించే సాధనం. ఏ వాణిజ్య సంబంధాలు, బి దిగుమతుల విధానం, సి ఎగుమతుల విధానం, డి వాణిజ్య అవరోధాలు. సో 20కి డి వాణిజ్య అవరోధాలు. 21 అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన నియమాలను గురించి అమలుపరిచే సంస్థ. సో ఐఎల్ఓ, బి డబ్ల్యూహెచ్ఓ, సి ఎఫ్ఏఓ, డి డబ్ల్యూటీఓ. సో 21కి డి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఫస్ట్ ఇది కాదు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అవి కాదు, డి కరెక్ట్. 22 అమెరికా జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత? ఏ 2%, బి 1%, సి 5%, డి 4%. సో 22nd వచ్చేది బి 1%. అంటే అమెరికాలో వ్యవసాయం తక్కువ చేస్తారని దీన్ని బట్టి అర్థమవుతుంది. అక్కడంతా కూడా బిజినెస్, సాఫ్ట్వేర్ రంగం బాగా ఉంది. సో 23 ఫోర్డ్స్ మోటార్స్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల ఉత్పత్తిని నిర్వహిస్తుంది? ఏ 15, బి 20, సి 25, డి 26. సో దీనికి ఆన్సర్ డి 26 కంట్రీస్లో ఫోర్డ్స్ కంపెనీ ఉంది. సో 24 క్రింది వారిని జతపరచుము. ఫోర్డ్స్ మోటార్స్ దీనికి వచ్చేసి ఆన్సరు, ఇవన్నీ చదవడం ఒక టైం వేస్ట్, ల్యాగ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ చెప్తున్నాను. 24కి వచ్చేసి ఏ, డిఏఏబిసి అనేది. సో ఆన్సరు ఏ కరెక్ట్. 25 చైనీయులు భారతీయ భాషను నేర్చుకుని భాగస్వామ్య వ్యాపారం చేయాలని కోరుకోవడం దేనికి సూచన? ఏ ఉత్పత్తి పెంచడం, బి మార్కెట్లు పెంచడం, సి ప్రపంచీకరణ, డి ఏది కాదు. సో దీనికి గ్లోబలైజేషన్ అంటే సి కరెక్ట్, ప్రపంచీకరణ. 26 అంతర్జాతీయ ఆర్థిక మార్పులో ముఖ్యమైన 3 ప్రవాహాలు. ఏ సేవలు, బి శ్రమ, సి పెట్టుబడి, డి పైవన్నీ. సో 26కి డి. సో సేవలు అవసరమే, శ్రమ అవసరమే, పెట్టుబడి అవసరమే. సో ఆన్సర్ డి. 27 ట్యునీషియా, ఈజిప్టులలో నియంత్రణ తొలగింపుకై జరిగిన ఉద్యమాలను ఇలా అంటారు. ఏ ఈజిప్ట్ వసంతం, బి ఆఫ్రికా వసంతం, సి అరబ్ వసంతం, డి ఏది కాదు. సో దీనికి అరబ్ వసంతం. సో నియంత్రణని తొలగించడానికి ఉద్యమాలు చేశారు, ఆ ఉద్యమాలు వేరే, అరబ్ వసంతం, సి ఆన్సర్. 28 బహుళజాతి సంస్థల వలన కలిగే ముఖ్య ప్రయోజనం. ఏ ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, బి బహుళజాతి సంస్థలు తమ లాభాలను ప్రభుత్వాలు పంచుతాయి, సి రవాణా సౌకర్యాలు పెరుగుతాయి, డి ఖరీదైన వస్తువులు కూడా చౌకగా లభిస్తాయి. సో దీనికి బహుళజాతి సంస్థలు అంటే మల్టీనేషనల్ కంపెనీస్లో వస్తువు ధరలు తక్కువ ఉంటాయి మ్యాక్సిమం. సో అందువల్ల డి కరెక్ట్. 29 ప్రపంచీకరణ సౌకర్యాలు వెంటనే ఎవరికి అందుతున్నాయి? 1 సంపన్న వినియోగదారులు, 2 నైపుణ్య విద్య ఉన్న ఉత్పత్తిదారులకు,
సి రైతులకు, 4 పేదవారికి. సో 29 వచ్చేసి ఏ కరెక్ట్, 1, 2 కరెక్ట్ కాబట్టి ఏ ఆన్సర్. 30 ప్రపంచీకరణ ఫలితం. ఏ వస్తువుల నాణ్యత పెరగడం, బి చౌక వస్తువులు లభించడం, సి దేశాల మధ్య పోటీ పెరగడం, డి పైవన్నీ. సో 30కి డి. సో ఏబిసి కరెక్ట్ కాబట్టి డి కరెక్ట్. 31 ప్రపంచీకరణ యొక్క దుష్ఫలితం. ఏ చిన్న ఉత్పత్తిదారుల లాభాలు పొందడం, బి చిన్న ఉత్పత్తిదారుల వ్యాపారాలు దెబ్బతినడం, సి దేశాల మధ్య సంబంధాలు తగ్గడం, డి వస్తువుల లభ్యత తగ్గడం. సో దీనికి 31కి బి కరెక్ట్. ఈ మల్టీనేషనల్ కంపెనీల వల్ల చిన్న చిన్న వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. 32 ప్రపంచీకరణ ద్వారా దేశాలను అనుసంధానించడం వలన ఏ ఉత్పత్తిదారుల మధ్య పోటీ తగ్గుతుంది, బి ఉత్పత్తిదారుల మధ్య పోటీ పెంచుతుంది, సి ఉత్పత్తిదారుల మధ్య పోటీలో మార్పు ఉండదు, డి పైవేవి కాదు. సో బి ఆన్సర్ కరెక్ట్, ఉత్పత్తిదారుల మధ్య పోటీ పెంచుతుంది. 33 ప్రపంచీకరణ ప్రభావం. ఏ తక్కువ నాణ్యత మరియు అధిక రేటు, బి తక్కువ రేటు ఎక్కువ నాణ్యత, సి తక్కువ ధర తక్కువ నాణ్యత, డి తక్కువ ఎంపిక ఎక్కువ ధర. సో దీనికి ఆన్సర్ బి, తక్కువ రేటు ఎక్కువ నాణ్యత. 34 WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్య దేశాల సంఖ్య. ఏ 165, బి 150, సి 155, డి 156. సో దీనికి ఆన్సర్ 150 దేశాలు దీంట్లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. 35 WTO లక్ష్యం ఏంటి? ఏ కఠినమైన ఆంక్షల తయారీ, బి అంతర్జాతీయ వ్యాపారాన్ని సరళతరం చేయడం, సి దేశాల మధ్య మంచి సంబంధాలు, డి పైవన్నీ. సో 35కి బి అంతర్జాతీయ వ్యాపారాన్ని సరళతరం చేయడం. 36 ఎక్కువ దేశాలలో ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను ఏమంటారు? ఏ బహుళ రాజ్య సంస్థ, బి బహుళజాతి సంస్థ, సి అంతర్జాతీయ వ్యాపార సంస్థ, డి అంతర్జాతీయ ద్రవ్య సంస్థ. సో 36కి బి ఆన్సర్, బహుళజాతి సంస్థ. 38 భారతదేశంలో బహుళజాతి సంస్థలు ఎక్కువ పెట్టుబడి పెడుతున్న రంగాలు ఏవి? 1 సెల్ ఫోన్లు వాహనాలు, 2 ఎలక్ట్రిక్ శీతల పానీయాలు, 3 మంచి రోడ్లు అవస్థాపన సౌకర్యాలు, 4 బ్యాంకింగ్ షాపింగ్ మాల్స్. సో 37కి ఆన్సర్ బి, 1, 2, 4 కరెక్ట్, 3 తప్పు కాబట్టి బి రైట్ ఆన్సర్. 38 సరళీకృత ఆర్థిక విధానం వలన బాగా అభివృద్ధి చెందిన రంగం. ఏ ప్రభుత్వ రంగం, బి ప్రైవేట్ రంగం, సి సాంకేతిక రంగం, డి పైవన్నీ. సో 38కి ఏబిసి 3 కరెక్ట్ కాబట్టి డి రైట్ ఆన్సర్. 39 WTOను విస్తరింపు. వరల్డ్ ట్యూటర్స్ ఆర్గనైజేషన్, బి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, సి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, డి వరల్డ్ ట్రైబల్ ఆర్గనైజేషన్. సో సి ఈజ్ ది రైట్ ఆన్సర్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. 40 టాటా కంపెనీ ప్రధానంగా ఉత్పత్తి చేసేది. ఏ వాహనాలు, బి రంగులు, సి మందులు, డి వస్త్రాలు. సో దీనికి వాహనాలు టాటా మోటార్స్ అని అంటాం కదా. సో వాహనాలు తయారు చేయడానికి టాటా కంపెనీ ప్రాధాన్యత ఉంటుంది. సో ఇది తెలుగు మీడియంకి సంబంధించినటువంటి విషయాలు. నెక్స్ట్ మనం ఇంగ్లీష్ మీడియంకి వెళ్దాం. 10th లెసన్ గ్లోబలైజేషన్. సో ఫస్ట్ క్వశ్చన్, by multinational corporations controlled in large amounts. A service sector, B foreign trade, C foreign investment, D none. So first question, B is the right answer, foreign trade. Second question, the reason why a large percentage of multinational companies invest in China. A raw materials are cheap, B availability of cheap labor, C taxes are low, D imports are low. So answer is B, availability of cheap labor. Third question, accelerated trade between countries. A simplified economic policy, B globalization, C privatization, D the technological revolution. So third is A is the right answer, simplified economy policy. Fourth one, the year in which the simplified economy policy was introduced in India. A 1991, B 2000,
C 1981, C 2001. So 1991, A is the right answer. Fifth question, establishing CES, A, multinational corporations, B, governments, C, local organizations, D, Indian companies. So B is the right answer, governments. Sixth question, example of quick information, A, technology, B, health services, C, China toys, D, satellite information. So sixth, D is the right answer, satellite information. Seventh question, India is the country where most companies are established. A, America, B, Russia, C, England, D, Australia. So America is the correct answer, A. Eighth question, significant evolution around the world in the late 20th century. A, migration of workers, B, commercialization, B, C, globalization, D, establishment of multinational companies. So eighth, C is the right answer, globalization. So ninth question, an important outcome of globalization. A, new job opportunities coming up, B, availability of a large number of consumer goods, C, international financial exchange, D, all of the above. So D is the right answer. 10th question, the Arab Spring means a revolution to overthrow dictators, B, the struggle against the feudal system, C, the fight for the environment, D, close relations between Arab countries. So 10th is A is the right answer, revolution to overthrow dictators. 11th question, multinational corporations is multinational corporation is A, the company that manages the production process in a country, B, the company that manages the production process in many countries, C, a company that sells goods in many countries, D, a company that provides employment to a few thousand people. So 11th is B is the right answer, the company that manages the production process in many countries. 12th question, the main purpose of the establishment of multinational corporations. A, reducing cost of production, B, expanding the market, C, getting profits, D, all of the above. So D is the right answer. 13th question, indicators used by multinational companies to select a workplace. A place where workers are well available, B, a place with vast opportunities for the market, C, where government policies are favorable, D, all of the above. So 13th also D is the right answer because A, B, C are right answers. 14th, Ford Motors company has set up a factory with which Indian company? A, Mahindra and Mahindra, B, Tata India, C, Ashok Leyland, D, Alvin. So answer is A, Mahindra and Mahindra. 15th question, where Ford Motors company and Mahindra set up factory? A, Bangalore, B, Hyderabad, C, Chennai, D, Calcutta. So answer is C, Chennai. So how many crores of Ford company has set up a factory in India? A, 2000 crores, B, 24,000 crores, C, 1700 crores, D, 1500 crores. So 16th is C is the right answer, 1700 crores. 17th question, a good approach to increase connectivity between countries. A, wars, B, roads, C, commerce, D, none. So answer is C, commerce. I mean business. 18. The change in human life due to globalization. A, there are many types of goods available for people to buy. B, quality increase in the material production. C, new jobs are created. D, all of the above. So 18th also D right answer because A, B, C are right. 19th question, the main reason for the process of globalization. A, technology, B, politics, C, investments, D, labor, wealth. So A is the right answer, technology.
20th question. A tool used by the government to increase or decrease foreign trade. A. Trade relations. B. Import policy. C. Export policy. D. Trade barriers. So 20th question is D is the right answer because A, B, C are right. 21st question. An organization that formulates and enforces the rules of international trade. A. ILO. B. WHO. C. FAO. D. WTO. So 21st question is the right answer D. WTO, World Trade Organization. 22nd question. The share of the agriculture sector in US GDP. A. 2%. B. 1%. C. 5%. D. 4%. So answer is the B. 1% because in America agriculture sector is very low. 23rd question. Ford Motors Company operates in many countries around the world. A. 15 countries. B. 20 countries. C. 25 countries. D. 26 countries. So answer is D. 26 countries. 24th question. Attach the following. So I would like to say the answer only because so time is lag when I read the question. So 24th answer is A. D, E, A, B, C. 25th question. Chinese learn and share Indian languages. Indication of what it means to want to do business. In increasing production. B. Rising markets. C. Globalization. D. None. So C is the right answer of globalization. 26th question. Three important in international financial exchange flows. A. Services. B. Labor. C. Investment. D. All of the above. So A, B, C are right answers. So that's why the answer is D. All of the above. 27th question. The movements for the removal of dictators in Tunisia and Egypt are called A. Egyptian Spring. B. Africa Spring. C. Arab Spring. D. None. So C is the right answer. Arab Spring. 28th question. The main advantage of multinational corporations. A. Employment opportunities for the people will increase. B. Multinational corporations distribute their profits to governments. C. Transport facilities will increase. D. Expensive items are also available cheaply. So 28th as the D is the right answer. 29th. Globalization facilities are immediately available to anyone. 1. Wealthy consumers. 2. For productive people with skills and education. 3. For farmers. 4th one for the poor. So answer is A. So 1 and 2 is right answers. That's why answer is A. 30th question. The result of globalization. A. Increasing the quality of goods. B. Availability of cheap goods. C. Increased competition between countries. D. All of the above. So D is the right answer. 31st question. The effect of globalization. A. Small production lanes make profits. D. Damage to small producer businesses. C. Decreased relations between countries. D. Decreased availability of goods. So the answer is B. Damage to small producer businesses. 32nd question. By connecting countries through globalization, a competition between product lines will decrease. B. Increased competition between product lines. C. There will be no change in competition between producers. D. None of the above. So B is the right answer. Increases competition between product lines. 33rd question. The impact of globalization. Impact means prabhav. A low quality and a high rate. B. The lower the rate, the higher the quality. C. Low cost, low quality. D. The lower the option, the higher the price. B is the right answer. The lower the rate, the higher the quality. 34th question. Number of member countries in the World Trade Organization. A. 165 countries. B. 150 countries.
C 155 countries. D 156 countries. So 150 countries is the right answer, B. 25th question. WTO object, World Trade Organization objectives. A. Preparation of strict sanctions. B. Facilitating international business. C. Good relations between countries. D. All of the above. So B is the right answer, facilitating international businesses. 36th question. In most countries, it is called the companies that control the products. A. Multi-state corporation. B. Multinational company. C. International Business Organization. D. International Monetary Fund. So 36th is the second. B is the right answer. Multinational companies. 37th question. Multinational corporations are the most invested sectors in India. 1. Cell phones, vehicles. 2. Electronics, soft drinks. 3. Good roads, infrastructure facilities. 4. Banking, shopping, malls. So answer is B. 1, 2, 4 are right answer except 3. 38th question. Sector will develop due to simplify economic policy. A. Public sector. B. Private sector. C. Technology sector. D. All of the above. So answer is D. All of the above. A, B, C are right answers. That's why the answer is D. 39th question. Expand WTO. A. World Tutors Organization. B. World Tourism Organization. C. World Trade Organization. D. World Tribal Organization. So answer is C. World Trade Organization. So 40th question and last question. Produced mainly by Tata Company. A. Vehicles. B. Colors. C. Medicines. D. Textiles. Medication, not medications, medicines. So answer is A. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా విన్నారు. సో ఇవన్నీ కూడా రాసుకోండి. ఎగ్జామ్స్కి తక్కువ టైం ఉంది కనుక మీరు ఇలా రాసుకుంటే ఎగ్జామ్స్ టైంలో మీరు 1 మార్క్ క్వశ్చన్స్కి ఇబ్బంది లేకుండా 12 మార్కులు ఉన్నాయి 1 మార్క్ క్వశ్చన్. సో 12 మార్కులు ఈజీగా మీరు సంపాదించవచ్చు. అదేవిధంగా 2 మార్కులకు కూడా వీటిల్లో ఆన్సర్స్ ఉన్నాయి, సులభంగా మార్కులు సంపాదించుకోవచ్చు. సో 10th క్లాస్ ప్రిపేర్ అవుతున్న, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ విజయ్ ప్రదీప్, సోషల్ టీచర్.